రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లేబర్ ఆఫీసర్ గారికి ఈరోజు కార్మికుల ఒక డిమాండ్స్ పైన రాష్ట్ర పిలుపు మేరకు లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టుంటే ఇలా భవన నిర్మాణ కార్మికులు సిమెంట్లో స్టీల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక ఏళ్ళు అరిగిపోయి ఫింగర్ ప్రింట్ అనేది సహజంగా రావు. ఇలా ప్రధానంగా మేము చెప్పేది ఒకటే, ఆ ఫింగర్ ప్రింట్ అనేది వెంటనే దాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా సెస్ డబ్బులు అయితే ఇలా 1% కట్ అయ్యేటి సెస్ డబ్బులు కార్మికుల ఒక ఇన్సూరెన్స్ కింద పనిచేసే ఒక సెస్ డబ్బులను పూర్తి స్థాయిలో 2% పెంచి కార్మికుల బెనిఫిట్స్కు ఉపయోగపడేకరంగా చేయాలి. అదేవిధంగా ఇలా లేబర్ ఆఫీస్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా వెంటనే క్లియరెన్స్ చేయాలి. అదేవిధంగా అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులు అనేది ఇవ్వాలి. ప్రధానంగా చూస్తే ఇలా అర్హులైన కార్మికులు చేయించుకోవడం జరుగుతలేదు. ప్రధానంగా బయట కార్మికుల కార్డులు ఎక్కువ చేయించుకోవడం జరుగుతుంది. 55 ఏళ్ల కార్మికులకు కూడా గతంలో మేము 5,000 రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద మ్యారేజ్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ బోర్డుకు పెట్టడం జరిగింది. అదేవిధంగా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షల డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఒకటే మేము కోరేది, గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇలా ప్రధానంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే ఇవి మా యొక్క డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వంలో పొందుపరచాలి, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అర్హులైన కార్మికులకు వెంటనే లేబర్ కార్డులు అనేవి అర్హులైన వాళ్ళకు ఇవ్వాలనేది మా యొక్క కోరిక ఉన్నది. ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా ఇది వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.